బ్రెడ్ డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో రైతు కూలీలకు శుభవార్త అందింది. భూమి లేని వారికి ఏటా 12,000 ఈ ఏడాది నుంచే ఇస్తామని బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేశారు భట్టి విక్రమార్క. కేంద్రం అమలు చేస్తున్న ఫసల్ బీమా పథకంలో తెలంగాణ చేరుతుందని, రైతులు కట్టాల్సిన బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పారు. భూమి లేని గ్రామీణ ప్రజానికం ఎక్కువగా రైతు కూలీలుగా పనిచేస్తూ దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. వారికి ఎటువంటి ఆర్థిక భద్రత ఉండకపోవడంతో పనిలేని రోజుల్లో పస్తులు ఉండాల్సిన బాధాకరమైన పరిస్థితి. వీరికి గత 10 ఏళ్లలో ప్రభుత్వ పరంగా ఎటువంటి సహాయ సహకారాలు అందలేదు. భూమి లేని రైతు కూలీల ఆర్థిక మరియు జీవన స్థితిగతులు మెరుగుపరచడానికి మా ప్రభుత్వం లక్షలాది భూమి లేని నిరుపేద రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు అందించే బరోత్తర కార్యక్రమాన్ని ఈ సంవత్సరంలోనే ప్రారంభించబోతున్నాం. అతివృష్టి అనావృష్టుల రైతన్నల పాలిట శాపాలు. ఏడాది పాటు శ్రమించిన అనుకోని ప్రకృతి విపత్తులతో పండిన పంట చేతికందక రైతు రుణభారంతో కుంగిపోయి రైతు కూలీగా మారే పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. వారిని ఇలాంటి దైన్య స్థితి నుండి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. గత ప్రభుత్వం ఈ పథకానికి అవసరమైన బీమా ప్రీమియం చెల్లించక రైతుల కడగళ్లకు కారణమైంది. మా ప్రభుత్వం రైతుకు ఆర్థిక భద్రత కలిగించేందుకు పంటల బీమా పథకాన్ని అమలు చేయడానికి ఈ సంవత్సరం నుండి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో చేరాలని నిర్ణయించాం. ఈ పథకం కింద రైతులు చెల్లించాల్సిన బీమా ప్రీమియం కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. రైతులకి పైసా ఖర్చు లేకుండా వారు వేసిన పంటలకు పూర్తి భద్రత ఈ పథకం కల్పిస్తుంది. తెలంగాణలో రైతు కూలీలకు శుభవార్త అందింది. భూమి లేని వారికి ఏటా 12,000 ఈ ఏడాది నుంచే ఇస్తామని బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేశారు భట్టి విక్రమార్క. కేంద్రం అమలు చేస్తున్న ఫసల్ బీమా పథకంలో తెలంగాణ చేరుతుందని, రైతులు కట్టవలసిన బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పారు. బరోత్తర కార్యక్రమాన్ని ఈ సంవత్సరంలోనే ప్రారంభించబోతున్నాం. అతివృష్టి అనావృష్టుల రైతన్నల పాలిట శాపాలు. ఏడాది పాటు శ్రమించిన అనుకోని ప్రకృతి విపత్తులతో పండిన పంట చేతికందక రైతు రుణభారంతో కుంగిపోయి రైతు కూలీగా మారే పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. వారిని ఇలాంటి దైన్య స్థితి నుండి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. గత ప్రభుత్వం ఈ పథకానికి అవసరమైన బీమా ప్రీమియం చెల్లించక రైతుల కడగళ్లకు కారణమైంది. మా ప్రభుత్వం రైతుకు ఆర్థిక భద్రత కలిగించేందుకు పంటల బీమా పథకాన్ని అమలు చేయడానికి ఈ సంవత్సరం నుండి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో చేరాలని నిర్ణయించాం. ఈ పథకం కింద రైతులు చెల్లించాల్సిన బీమా ప్రీమియం కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. రైతులకి పైసా ఖర్చు లేకుండా వారు వేసిన పంటలకు పూర్తి భద్రత ఈ పథకం కల్పిస్తుంది. ఇవాళ ప్రవేశపెట్టిన తెలంగాణ బడ్జెట్లో ఇటు రైతు కూలీలకు శుభవార్త అందింది. భూమి లేని వారికి ఏటా 12,000 ఈ ఏడాది నుంచే ఇస్తామని బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేశారు భట్టి విక్రమార్క. కేంద్రం అమలు చేస్తున్న ఫసల్ బీమా పథకంలో తెలంగాణ చేరబోతుంది కాబట్టి రైతులు కట్టవలసిన బీమా ప్రీమియం మొత్తం కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పారు.
ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాదిక్, చెప్పండి, ఇటు రైతులు కట్టాల్సిన పూర్తి బీమా మొత్తం కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఇటు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? ఇక రైతులు ఎలా ఫీల్ అవుతున్నారు? సత్తాజ్, కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి సర్కారు రైతుల పట్ల మానవీయ కోణంలో ఆలోచించిన సందర్భంలో ఈరోజు బడ్జెట్లో వారికి అలొకేషన్స్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా చూస్తుంటే రైతు కూలీలకు కూడా ఈ ఏడాది నుంచి వెళ్ళి కూడా వారికి సహాయం అందించేందుకు 12,000 రూపాయలు ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం సిద్ధపడుతుంది. ఇందులో భాగంగా బడ్జెట్లో పెట్టడం జరిగింది. మనకు వ్యవసాయ రంగంలో ప్రచన్న నిరుద్యోగం ఉంటుంది. కేవలం ఋతుపవనాల మీద ఆధారపడుతున్నటువంటి వ్యవసాయ రంగం అప్పుడు మాత్రమే 6 నెలలు మాత్రమే పని ఉంటుంది. మిగతా టైంలో వాళ్ళకు పని లేక చాలా తీవ్రమైనటువంటి నష్టాల్లో ఉంటారు. తీవ్రమైనటువంటి దుర్బంధ జీవితం గడుపుతుంటారు నేపథ్యంలో వాళ్ళకి ఈ దుర్భర జీవితం నుంచి విముక్తి కలిగించే లక్ష్యంగా రేవంత్ రెడ్డి సర్కారు ఇంద్రమ్మ రాజ్యంలో వారికి నెలకు 12,000 రూపాయలు సంబంధించినటువంటి రైతు భరోసా కార్యక్రమం ఇవ్వబోతున్నారు. ఇప్పటికే రైతు భరోసా కార్యక్రమం ద్వారా రైతుకు ఒక ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించింది. 6 గ్యారంటీ స్కీమ్స్లో ప్రధానమైన అంశం. అయితే దీనిపైన గత ప్రభుత్వం 80,000 కోట్లు పైగా చెల్లించినప్పటికీ అది రియల్ ఎస్టేట్ భూములకు, కుంటలకు, చెరువులకు, గుట్టలకు మాత్రం ఇచ్చారు. ప్రజాధనం బాగా దుర్వినియోగమైంది కనుక మా ప్రభుత్వం పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి ఎవరైతే అర్హులైతే ఉంటారో, ఎవరైతే కల్టివేషన్ చేస్తున్నారో వారికి మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కూడా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. అతి త్వరలోనే రైతు భరోసాకు సంబంధించిన మార్గదర్శకాలు వస్తాయని కూడా చెప్తున్నటువంటి ప్రభుత్వం ఆ రైతులు వ్యవసాయం మీద ఆధారపడేటువంటి రైతు కూలీలకు కూడా ఆదుకునేందుకు మానవీయ కోణంగా వారికి కూడా నెలకు 12,000 రూపాయలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. ఇక పంటల బీమా సంబంధించిన విషయంలో గత ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో విస్మరణకు గురిచేశారు. సో ఈసారి పంటల బీమా కార్యక్రమం కూడా చేస్తామని కూడా ప్రభుత్వం ఈ బడ్జెట్లో పొందుపరచడం అన్నది ప్రధానంగా చెప్పవచ్చు. ఫసల్ బీమా పథకం చేర్చాలని కూడా నిర్ణయించడం జరిగింది. గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫసల్ బీమా పథకంలో చేరకపోవడం వల్ల అనేక మంది రైతులు పంట నష్టాన్ని గురి కావడం జరిగింది. వారికి ఎటువంటి లబ్ధి చేకూరలేదు. అకాల వర్షాల వల్ల రైతాంగం ప్రతిసారి వారికి చేతికొచ్చిన పంట, ఆరుగాలం కష్టపడిన పంట నిరుపయోగంగా మొత్తం వాటర్ నీళ్లలో కొట్టుకుపోయి వర్షాన్ని కొట్టుకుపోయిన దుర్భర పరిస్థితి రైతాంగం మరింత సంక్షోభానికి దిగజారుతున్న తరుణంలో ప్రభుత్వం ఒక మానవీయ కోణంలో ఈ రైతు సంబంధించిన బీమా పథకానికి, ఫసల్ బీమా పథకాన్ని చేర్చుకుంటామని కూడా స్పష్టం చేయడం అన్నది నిజంగా రైతులకు చాలా సంతోషదాయకమని చెప్పొచ్చు. సంతోషకరమైనటువంటి విషయం కూడా చెప్పడం. దీంతో భాగంగా మనకు వరి వేస్తే 500 రూపాయల బోనస్ ఇస్తామని కూడా ప్రకటించిన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ప్రతిపాదన కూడా ఈ బడ్జెట్లో పొందుపరచడం అన్నది కూడా ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అవన్నీ కూడా తూచా తప్పకుండా 6 గ్యారంటీ స్కీమ్స్కు పూర్తి స్థాయిలో బడ్జెట్ అలొకేషన్ ఈ బడ్జెట్ కాపీలో పొందుపరచడం జరిగింది. సో రైతులకు నేస్తంగా రైతు సాంకేతికమైన పరిజ్ఞానం ఉండే విధంగా కూడా ఈ యొక్క బడ్జెట్లో పొందుపరిచిన సందర్భం అయితే మనకు కనబడుతుంది. ప్రధానంగా చూసినట్టయితే రైతాంగం పైన ఆధారపడే రైతు కూలీలకు కూడా మానవీయ కోణంలో ఆదుకునే లక్ష్యంగా రేవంత్ రెడ్డి సర్కారు వారికి కూడా ఆదుకునేందుకు సిద్ధపడుతుంది. అంతేకాకుండా పండించిన పంట ఇక చేతికొచ్చే టైంలో అకాల వర్షాల వల్ల దెబ్బతినే ప్రమాదం ఉంది. దెబ్బతినే అవకాశాలు చాలా ఉంటాయి కనుక అటువంటి వాటికి కూడా ఫసల్ బీమా పథకం కానీ లేకపోతే పంట బీమా సంబంధించిన పథకాలు ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతున్న తరుణంలో రైతులందరూ చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉంటారు. అదేవిధంగా రైతు కూలీలకు గత ప్రభుత్వాలు ఎన్నడూ పట్టించుకున్న పాపాన పోలేదు. సో ఈసారి రైతు కూలీలకు కూడా 12,000 రూపాయలు మనకు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్నటువంటి రైతు కూలీలందరూ కూడా నెలకు 12,000 రూపాయలు సంబంధించినటువంటి ఈ యొక్క రైతు భరోసా కార్యక్రమం ద్వారా అందజేయబోతున్నారు. సో ఏదైనప్పటికీ దీనిలో మొత్తం బడ్జెట్ సంబంధించిన దాంట్లో చూసినట్టయితే మొత్తం అటు వ్యవసాయము, విద్య, వైద్యము తో పాటుగా పూర్తి స్థాయిలో కూడా ఇరిగేషన్ కూడా మంచి అలొకేషన్ చేసిన కూడా మొత్తం నిపుణులు అయితే చెప్తా ఉన్నారు, ఆర్థికవేత్తలు చెప్తున్నారు, సంతులితమైన బడ్జెట్ చెప్తున్నారు. ఇది సమపాలలో ఉంది. అంకెల గారడీ చేసినటువంటి గత ప్రభుత్వం 7 లక్షల కోట్లు అప్పులు చేసి ప్రజలపైన భారం మోపింది. కానీ ప్రజలపై భారం మోపకుండా వాస్తవిక బడ్జెట్ను పెట్టినటువంటి ప్రభుత్వం 2,97,000 కోట్ల రూపాయల సంబంధించినటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టి అన్ని వర్గాలకు పూర్తి సంతులిత బడ్జెట్ అంటే మొత్తం సస్టైనబుల్ డెవలప్మెంట్గా అన్ని రకాలుగా పారిశ్రామిక రంగం కానీ, అభివృద్ధి పరంగా వ్యవసాయం కానీ, విద్య కానీ, వైద్యం కానీ,
సాగునీటి ప్రాజెక్టు కానీ పట్టణాభివృద్ధి కానీ వీటి అనేక రంగాలకు కూడా సముచిత స్థానం కల్పించినటువంటి ఈ యొక్క బడ్జెట్ అని చెప్తున్నారు. సో రైతులు మాత్రం చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రైతులే కాకుండా రైతులు మీద ఆధారపడి వ్యవసాయ ఆధారపడినటువంటి ప్రచ్ఛన్న నిరుద్యోగంతో సతమతం అవుతున్న రైతు కూలీలకు కూడా రేవంత్ రెడ్డి సర్కారు 12,000 రూపాయలకు సంబంధించినటువంటి పథకం కూడా రైతు భరోసా ఇవ్వడం పట్ల రైతాంగం అంతా సంతోషం వ్యక్తం చేస్తూ ఉంది. సార్ రైట్, థ్యాంక్ యూ సాతిక్.